నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత 3 సీట్ల పంపకం ఇప్పటికే పూర్తయింది. ఎన్నికల సిద్ధమయ్యేటువంటి విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2వ జాబితా రేపు ప్రకటించబోతున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియా ముఖంగా వెల్లడించారు. అంటే ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులని తెలుగుదేశం ప్రకటించింది. మిగిలినటువంటి 21 అసెంబ్లీ స్థానాలని జనసేనకి ఇచ్చారు. అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలని బీజేపీకి ఇచ్చారు. అంటే ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో, అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఒక 50కి సంబంధించినటువంటి సీట్ల వరకు తెలుగుదేశం పార్టీకి ఉంటే వాటిల్లో 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 7 నుంచి 8 ఎంపీ స్థానాలకి రేపు అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతోంది. ఇది ఆల్రెడీ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, వివాదాస్పదం కానిటువంటి అవి ఏమున్నాయి, తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పోటాపోటీ ఉన్నటువంటి సీట్లు ఏమున్నాయి, ఎక్కడైతే ఇంకా అసంతృప్తివాదులు ఉన్నారు, జనసేనకి ఇచ్చిన చోట తెలుగుదేశం అసంతృప్తివాదులు ఉన్నారు, తెలుగుదేశం కోరుకునేటువంటి చోట, పోటీ చేసేటువంటి చోట జనసేన, బీజేపీ వాళ్ళ అసంతృప్తివాదులు కూడా ఉన్నారు. వాళ్ళని ఆయా పార్టీలు బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అయితే జనసేన, బీజేపీ పోటీ చేసేటువంటి చోట తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తివాదులు ఉంటే వాళ్ళందరినీ బుజ్జగించేటువంటి ప్రయత్నం రోజువారీగా ఈ 2-3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ అసంతృప్తివాదులతో మాట్లాడుతున్నారు, సర్ది చెప్తున్నారు. మనకి రేపొద్దున అధికారం వస్తే మంచి అవకాశం కల్పిస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెబల్గా పోటీ చేయొద్దు, మనము పోట్లాడుకుంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేటువంటి అంశంగా ఉంటుంది, దయచేసి మీరు మాత్రం సహకరించండి, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇస్తామనేటువంటి విధంగా బుజ్జగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాడేపల్లి గూడెంలో వలవల బాబ్జీ కానివ్వండి, అలాగా చాలా దాదాపుగా ఇప్పుడు 21 ఎమ్మెల్యే స్థానాలు జనసేన, అదేవిధంగా 10 బీజేపీ, అంటే 31. ఈ 31 చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితులు, సీనియర్లు కూడా ఉన్నారు దీంట్లో. సపోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన చోట ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు మైలవరం నుంచి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున సమస్య వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావు గొడవ, అదేవిధంగా పార్థసారథి నూజివీడికి వెళ్ళాడు, అక్కడ అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా అన్ని చోట్ల ఈ విధమైనటువంటి సమస్యలు ఈ రోజున సుమారుగా 50 నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యని ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీ. వీళ్ళందరినీ బుజ్జగించి బామాలి వాళ్ళ దగ్గర నుంచి సమస్య లేకుండా చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ఇక వాళ్ళు ఉంటారా, పోతారా, లేదా వేరే పార్టీలోకి వెళ్ళిపోతారో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేము 2వ జాబితా అయితే ప్రకటిస్తున్నాం. అది 20-25 మంది అయితే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇబ్బంది లేని చోట మిగతా వాళ్ళని కూడా ప్రకటించేస్తాం అనేటువంటి విధంగా కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎంపీ అభ్యర్థులు అయితే 25 ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో 2 జనసేన పోటీ చేస్తుంది, 6 బీజేపీ పోటీ చేస్తుంది, 8 పోయినాయి, ఇంకా 17 ఉన్నాయి. ఈ 17లో 7-8 సగానికి పైగా ఇప్పుడు అభ్యర్థులను ప్రకటించేస్తాం రేపని తెలుగుదేశం చెప్పింది. మరి మిగతా వాళ్ళని ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి చూడాలి. అయితే బీజేపీ, జనసేన అభ్యర్థులు ప్రకటించినప్పుడు 21 స్థానాలు జనసేన పార్టీకి ఉన్నాయి. 5 అభ్యర్థులు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి మిగతా 16 మంది, అదేవిధంగా 2 ఎంపీలు ఎవరు? మరి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు, అదేవిధంగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్నారు. 2 చోట్ల పోటీ చేస్తారా, లేదా ఒకదానికే పోటీ చేస్తారా, ఏమిటి అనేటువంటిది మాత్రం తేలటం లేదు. ఇప్పుడు అది భీమవరం లాంటి చోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనుకుంటే అక్కడ పులివర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ మీద 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన తీసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు జనసేనలో చేర్చుకున్నారు. మరి ఆయనకు సీట్ ఇస్తారా భీమవరంలో, ఏంటి పరిస్థితి అనేటువంటిది తెలియదు. ఇవన్నీ నేపథ్యంలో జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన ఎప్పుడు అది వాళ్ళ పార్టీలు చేసుకుంటారు. దానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి స్పష్టత ఉంది. వాళ్ళు అభ్యర్థుల ప్రకటనలో వాళ్ళ ఇష్టము అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు మాపు ఈ జాబితా అంటున్నారు, కానీ ఆ జాబితా మాత్రం జనసేన పార్టీ జాబితా బయటికే రావట్లేదు. బీజేపీ వాళ్ళు మాత్రం బయటికి మరి ఏ మాట చెప్పటంలా. ఎంపీ స్థానాలు 6 వచ్చినాయి, ఆ ఎంపీల్లో వాళ్ళకి తేల్తున్నట్టు పరిస్థితి లేదు. నాయకులు అయితే ఎక్కువ ఉన్నారు, సీట్లు అయితే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పురంధేశ్వరి పెనమలూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఒక చర్చ జరుగుతుంది, రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఇంకొక చర్చ జరుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎలా ఏంటి అనేటువంటి దాని మీద ఇంకా తేలలేదు. అయితే ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో సభని
చిలకలూరుపేటలో నిర్వహించబోతున్నారు 17వ తేదీన. ఆ మేనిఫెస్టో సభకు ముందే ఒక రెండవ దశ జాబితాను తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతుంది. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన రెండో జాబితాను ప్రకటిస్తారా? అసలు బీజేపీ ఒకటో జాబితా ఉంటుందా లేదా అని బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో దేశవ్యాప్తంగా ఒక లిస్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు. 543 స్థానాలకు గాను 195 ఎంపీ స్థానాలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఈరోజో రేపో మళ్ళీ కొన్ని ఎంపీ స్థానాలను ప్రకటించేదానికి అవకాశం ఉండదు. ఫస్ట్ లిస్ట్లో తెలంగాణకు సంబంధించినటువంటి 9 మంది ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఇంకా తెలుగుదేశంతో పొత్తులోకి రాలేదు కాబట్టి ఎవరిని ప్రకటించాలి. ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు అయిపోయింది కదా, 6 అభ్యర్థులు అనేటువంటి విషయం, 6 సీట్లని ఎంపీ స్థానాలను ఇచ్చేయటం కూడా జరిగింది కదా. 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి కదా. ఎమ్మెల్యే స్థానాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని నిర్ణయించేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఎంపీ స్థానాలు ప్రకటించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఢిల్లీ నుంచి కేంద్ర అధినాయకత్వం. కాబట్టి ఈ రెండవ జాబితాకు సంబంధించినటువంటి ఢిల్లీ నుంచి బీజేపీకి సంబంధించినటువంటి ఈ 6 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు అనేటువంటి దాని మీద ప్రకటన వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఉన్నారు. నరసాపురం బీజేపీ తీసుకుంటుంది. రఘురామకృష్ణరాజు అభ్యర్థి. ఇక అక్కడ వివాదం ఏముంది? 3 పార్టీల వాళ్ళు ఒకళ్ళే అనుకున్న తర్వాత. కాబట్టి అలాంటి కొన్ని సీట్లను ప్రకటిస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ 17వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో సభ కన్నా ముందే ఈ విధమైనటువంటి అభ్యర్థుల ప్రకటన వస్తుంది అని చెప్పేసి 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.